అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా బాధ్యతలు నిర్వహించిన నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా ప్రజల మన్ననలు పొందుతూ నిరంతర ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ ప్రధాని సాధించిన ఈ అరుదైన మైలురాయిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం నాయకత్వం వహించిన అధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న 8,930 రోజుల రికార్డును అధిగమించి నేడు 8,931 రోజులతో మోదీ ప్రథమ స్థానానికి చేరుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఆయన నాయకత్వం ఇప్పుడు 25వ ఏట అడుగుపెట్టింది. దేశ ప్రధానిగా వరుసగా 3 సార్లు 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కాంగ్రెసేతర ప్రధానిగా పూర్తి మెజారిటీతో 2 సార్లు పూర్తి చేసుకుని 3వసారి బాధ్యతలు చేపట్టిన ఏకైక నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు. పాలనలోనే కాదు, డిజిటల్ ప్రపంచంలోనూ ప్రధాని మోదీ ప్రభంజనం కొనసాగుతోంది. ప్రపంచ దేశాధినేతలలో ఎవరికీ లేని విధంగా యూట్యూబ్ ఛానల్లో 30 మిలియన్ల సబ్స్క్రైబర్లను సాధించి అగ్రస్థానంలో నిలిచారు. అటు ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల మార్కును దాటిన తొలి ప్రపంచ నాయకుడిగా రికార్డు సృష్టించారు. ఇక ఎక్స్ వేదికగా 106.4 మిలియన్ల ఫాలోవర్లతో ప్రజలకు నిరంతరం చేరువలో ఉంటున్నారు. 25 ఏళ్ల నిరంతర ప్రజాసేవలో మోదీ అంకిత భావం, దార్శనికత నేటి మైలురాయికి నిదర్శనం. అటు క్షేత్రస్థాయి పాలనలో, ఇటు డిజిటల్ వేదికలపై ఆయన సాధిస్తున్న ఈ విజయాలు ప్రపంచ రాజకీయాల్లోనే ఒక అరుదైన అధ్యాయం.